మా నాయకుడు ఒకడు సోదరుడు మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా ఒక నెల ఆలస్యంగా పోయినా, ఎందుకంటే పెళ్ళి అయింది, ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్ళికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ తాపిచ్చిర్రు, చాలా మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ తాపిచ్చిర్రు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని, ఎవరు మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక, ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ. నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితీవి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా? బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పిండు కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు, ఏం చేసుకోవాలి కార్డులు అంటే? కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు, కానీ నేను అడుగుతున్నా 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే, నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. ఇంక గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమాయ్ పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేట వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? 5 ఏళ్ళు మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు. నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో
ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపెట్టి ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ. మస్రత్ అలీ ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో 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 కూసో. ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి ఎట్లా నడుస్తుంది దాని దాంట్లో? ఏమున్నదన్నా? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ బతుకుని ఆగం చేశారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునే అద్దంటలేము. నువ్వు పెట్టు, ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడు ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు. నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి. ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసిపారేసిండు. గదేమన్నది నిన్ను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి, గంతే. ఏం కట్టినా గూలగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందా అమ్మ? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. 1,00,000 రూపాయలు ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి అలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన, వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికినరు, ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే, ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాలను ఆడుకునేందుకు గిల్కా, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా, రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. ఇంత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు, మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకొని నేను అద్దనన్నా? కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని అద్దనన్నా? పెట్టు, అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు.